జలాలని ఎగదోస్తున్న పాక్కు భారత్ గుణపాఠం చెబుతోంది. సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన తరువాత దాయాదికి నీటి కష్టాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే పాక్లోని పలు డ్యాముల్లో నీరు దాదాపు డెడ్ లెవెల్ కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే పాక్కు నీటి కొరత మరింత తీవ్రం కానుంది. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో భారత్ పాక్ల మధ్య కీలక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాక్కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 MAF గా ఉంది. అయితే సింధు జలాల ఒప్పందం జరిగినప్పటి నుంచి భారత్ పాక్ మధ్య పలు యుద్ధాలు, సైనిక ఘర్షణలు, సరిహద్దు వివాదాలు జరిగినా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని మాత్రం నిలిపివేయలేదు. కానీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాక్కు నీటి కష్టాలు మొదలవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదులుకోలేదు. ఓవైపు దౌత్య, వాణిజ్య సంబంధాలను నిలిపివేసిన భారత్ మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్కు నీటి కష్టాలను పెంచుతుంది. సింధు జలాల నుంచి పాకిస్తాన్లో నీరు వెళ్లకుండా భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. దీంతో గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. సింధు జలాలలో భారత్ అడ్డుకుంటుండటంతో పాక్లోని పలు డ్యాములలో నీటి మట్టం దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. పాక్లోని పలు డ్యాముల్లో నీరు దాదాపు డెడ్ లెవెల్ కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. పాక్లోని దాదాపు 80% వ్యవసాయం సింధు జలాలపైనే ఆధారపడి ఉంటుంది. సింధు జలాల ఒప్పందం అమలులో ఉన్నంత వరకు పాక్కు పెద్దగా నీటి కష్టాలు తెలియలేదు. కానీ ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాక్ రైతులకు నీరు లేకపోవడం వల్ల ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో గత ఏడాది జూన్ 5న 1.44 లక్షల క్యూసెక్ల నీటి విడుదల ఉండగా ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్లకు తగ్గింది. తాజా డేటా ప్రకారం పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్టు వద్ద సింధు నది నీటి మట్టం 1465 మీటర్లకు తగ్గినట్లు ఉంది. ఈ డ్యాంలో డెడ్ లెవెల్ 1402 మీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్లోని చెస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటి మట్టం 644 మీటర్లుగా ఉంది. ఇక్కడ డెడ్ లెవెల్ 638 మీటర్లుగా తెలుస్తోంది. మీర్పూల్లోని జీలంపై ఉన్న మంగ్లా ఆనకట్ట వద్ద 1163 మీటర్ల స్థాయిలో నీరుంది. ఇక్కడ డెడ్ లెవెల్ 1050 మీటర్లుగా ఉంటుంది. సియాల్కోట్లో మరలా వద్ద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తాజా డేటా ద్వారా స్పష్టమవుతోంది. అక్కడ చీనాపై సగటు నీటి విడుదల మే 28న 26,645 క్యూసెక్ల నుంచి జూన్ 5న 3,064 క్యూసెక్లకు పడిపోయిందని పాకిస్తాన్ డేటా ద్వారా స్పష్టమవుతుంది. పంజాబ్లో ఖరీఫ్ సీజన్ పంటలు ప్రమాదంలో ఉన్నట్టు పాక్కు చెందిన అధికారిక మీడియా పేర్కొనడం అక్కడే నీటి కష్టాలకు నిదర్శనం. భారత్ నిర్ణయంతో ఖరీఫ్కు ముందే 21% నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్తాన్కు నీరు లేకపోవడం వల్ల ఈ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని డేటా విశ్లేషణ స్పష్టం చేస్తుంది. పాక్ వ్యవసాయ రంగం దాదాపు 80% సింధు నది జలాలపైనే ఆధారపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అంతేకాదు సింధు జలాల నీరు పాక్కు వెళ్లకుండా భారత్ తీసుకుంటున్న చర్యలు దాయాది వ్యవసాయ రంగంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికీ పాక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. భారత్ నిర్ణయాలతో పాక్కు నీటి కష్టాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. త్వరలోనే పాక్లో నీటి కొరత తీవ్రం కానుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని పాక్ మారుకుంటేనే సింధు జలాల ఒప్పందం అమలును కొనసాగిస్తామని, లేకపోతే సింధు జలాల నీరు రాకుండా అడ్డుకుంటామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది.
పాక్ పై ప్రతీకార చర్యల్లో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఆ తర్వాత బాగ్లిహార్ డ్యామ్ నీటిని ఆపేసింది. జమ్మూలోని రాంబన్లో చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ జలాశయం నుంచి పాక్ నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు సాగునీరు అందడం లేదు. దీనిని ఉపగ్రహ చిత్రాలు ధృవీకరిస్తున్నాయి. జీలం నదిపై ఉన్న కిషన్ గంగ్ జలాశయం నుంచి కూడా నీటిని పాక్ వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సలాల్ డ్యామ్ ను కూడా భారత్ ఇప్పటికే మూసివేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని డ్యాంలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే పనులను భారత్ వేగవంతం చేస్తుంది. మరోవైపు రణబీర్ కాలువ పొడవును పెంచాలని భారత్ నిర్ణయించింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుండటంతో పాక్ నీటి కష్టాలు క్రమంగా తీవ్రమవుతున్నాయి. అయినప్పటికీ దాయాది తీరు మార్చుకోకపోతే త్వరలో నీటి కొరతతో పాక్ వ్యవసాయ రంగం కుదేలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయగా ఇప్పుడిప్పుడే పాక్ పై ఆ ప్రభావం చూపించడం మొదలైంది. పాక్ లోని పలు డ్యాముల్లో నీరు క్రమంగా తగ్గిపోతూ ఉండడంతో పాక్ లోని వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ జలఖడ్గం దెబ్బకు పాక్ వ్యవసాయ రంగం కుదేలవడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.